అయితే రెండు అంశాలు, ఒకటి లంబాడాలు గిరిజనులు కాదనేది ఆదివాసీ నేతలు ఒకటి చెప్తున్నారు. మరొకటి అసలైన ఆదివాసులు ఎవరనేది ఒక క్వశ్చన్ ఉంది. అంటే కోయన అలాగే గోండు రెండు మాత్రమే ఆదివాసులే అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? రాజ్యాంగంలో అస్పృశ్యులు షెడ్యూల్ క్యాస్ట్, ఓన్లీ అన్టచబిలిటీ ఒకటే క్రైటీరియా ఎస్సీ కావడానికి. మరి ఆదివాసులు గిరిజనులు కావడానికి 4 క్రైటీరియాస్. ఒకటి ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయం, ప్రత్యేక భాష, మరి నవ సమాజానికి దూరంగా గ్రామాలకు తండాలకి గ్రామాలకు గూడాలకు దూరంగా మరి ఇంటీరియర్ ప్లేస్లో ఉండే తండాల వాళ్ళు, గుడిసెల వాళ్ళు, మరి గూడాల వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించబడతారు. మరి ఇది ఆ రకంగా గుర్తించబడినటువంటి తెగలే 700 తెగలు. ఇందులో ఆదివాసులు సెపరేట్ లేదు. ఈ మాధ్యమాలు దయచేసి మాధ్యమాలకు కూడా దండబెట్టి చెప్తున్నా, మాధ్యమ పెద్దలారా, ప్రెస్ రిపోర్టర్లారా, అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులారా, దయచేసి ఇప్పటి నుంచి నేను నిన్ననే మరి వారికి కూడా చెప్పాను డీజీపీ గారికి, వీళ్ళు ఆదివాసులు వేరు, కోయగోండ్లు వేరు అని చెప్పేసి లంబాడీలు వేరు అనే ప్రచారాన్ని మానుకోండి. మీరు అందరూ ఆదివాసులుగా మీరు అడ్రస్ చేయండి. కానీ ఆదివాసులు అనగా లంబాడీలు అని అంటున్నారు. ఇది చాలా తప్పని చెప్తున్నా. దయచేసి ఇప్పటికైనా దిశ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడిస్తున్న మాధ్యమాలకి, ఈ మాధ్యమ మరి ఓనర్స్కి చెప్తున్నా, దయచేసి మీరు ఆదివాసులు అనగానే లంబాడి బంజారాలు అంటున్నారు. కాదు, లంబాడి బంజారా ఎరుకల, గోండు కోయ అందరూ ఆదివాసులే. ఇది రాజ్యాంగంలో ఉంది. ఒకవేళ రాజ్యాంగంలో కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను పార్లమెంటు ముందు పోయి సూసైడ్ చేసుకుంటా, ఆ యొక్క మన రాజ్యాంగం బుక్ తీసుకొని. దయచేసి ఈరోజే నేను ఆ విషయాలన్నీ నేను డీజీపీ గారు చెప్పా. దయచేసి మాధ్యమ ఓనర్స్లారా, పాత్రికేయ మిత్రులారా, మరి మీరు దయచేసి ఆదివాసులనే లంబాడి బంజారాలు అంటున్నారు. కాదు, లంబాడి బంజారాలు, కోయగోండులు, ఎరుకల, యానాది, చెంచులు అంతా ఆదివాసులే. ఒకరికి అన్యాయం జరగవచ్చు, నేను కాదనడం లేదు. మాకు సింపతి ఉంది కోయగోండ్ల మీద. కానీ మీకు ఏం కావాలని అడగండి. కానీ రాజ్యాంగంలో ఉన్న వాళ్ళని తీసేయాలని చెప్పే హక్కు మీకు లేదుగాక లేదు. ఈ విషయాన్ని మా ప్రతినిధి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి మంత్రిగా చేసినటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న రేవంత్ రెడ్డి గారికి. మా హిస్టరీలోనే మా ఒక గిరిజన మహిళకి ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ పోర్ట్ఫోలియో విత్ పంచాయతీ రాజ్ ఇచ్చినట్టు మాకు చాలా గర్వంగా ఉంది. సో సీతక్ గారిని కూడా మనవి చేస్తున్నా, వెంటనే సీతక్ గారు మన ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మన గిరిజనులందరిపైన ఉంది, ఆదివాసులందరిపైన ఉంది. దీన్ని మీరు గుర్తించాలి సీతక్క. మీరు వెంటనే ఈ గొడవ చేసే వాళ్ళని పిలిపించండి, మీరు మాట్లాడండి, మేము కూడా ఉంటాము. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ఉద్యోగాలు తక్కువ వచ్చినాయి, ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. నేను పదే చెప్తున్నా మాధ్యమాలకు, దయచేసి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. 6% వేకెన్సీస్ ఆర్ దేర్. కేసీఆర్ మరి దిగమింగి నాశనం చేసిన బడ్జెట్ 3 lakh crores అది కూడా అట్లే ఉంది. ఇదంతా నాశనం చేసిపోయినాడు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చేసి రేవంత్ రెడ్డి గారి హ్యాండ్స్ని సెంతం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వీక్ చేయడానికి ఎన్నో శక్తులు మరి కుట్ర చేస్తున్నాయి. దాన్ని పటాపంచలం చేసేదే గిరిజనులు, సీతక్ గారి నాయకత్వంలో మేమంతా ముందు వస్తామని చెప్పేసి కూడా వారికి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కేసీఆర్ సర్కారు ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆదివాసీ భవన్ అలాగే గిరిజన భవన్ ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుండి ఈ యొక్క సమస్య మొదలైంది. ముందు ఈ యొక్క రచ్చ అనేది మొదలుపెట్టడానికి కారణం కేసీఆర్. అయితే సోదర భావంతో ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం. కానీ కొంతమంది గిరిజనేతరుల యొక్క వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల వల్ల ఈరోజు 2 ముక్కలుగా విభజించే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దు. అలాగే ఆదివాసుల విషయంలో కొద్దిగా అన్యాయం జరిగింది వాస్తవమే. అయితే ఆ అన్యాయానికి సంబంధించిన కార్యాచరణ కూడా తప్పకుండా ముందడి చేసి దాంట్లో ఎట్లా న్యాయం జరగాలో ఆలోచిద్దాం. కానీ అందరం ఒక్కటే. ఆదివాసులు అంటే కేవలం కోయ, గోండు మాత్రమే కాదు, లంబాడా అలాగే ఎరకల, యానాది అందరు కలిసి ఆదివాసులే. రాజ్యాంగంలో కూడా అలాగే పొందుపరచం తప్ప వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదని కూడా మాజీ ఎంపీ రవీంద్రనాయక్ గారు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.